చరిత్ర తిరగరాస్తున్న విద్యా కుసుమాలు. ముస్లింలు ఆధునిక భారతదేశంలో అత్యంత శక్తివంతమైన కథలో ఓ కొత్త కథ రాస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయ కథ కాదు. ఇది ఘర్షణ ద్వారా కాకుండా నిశ్శబ్దంగా, నిరంతర శ్రేష్ఠత ద్వారా స్థలాన్ని తిరిగి పొందే కథ. చప్పట్లు అవసరం లేదు కాని ప్రతి ఒక్కరూ నిలబడి ప్రశంసలు పొందే విధానం. ఉదాహరణకు మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కు చెందిన 17 సంవత్సరాల మాజిద్ ముజాహిద్ హుస్సేన్ను తీసుకోండి. అతని పట్టణం తరచుగా వార్తల్లోకి రాదు, కాని మాజిద్ దానిని ప్రకాశవంతం చేయడానికి ఒక కారణాన్ని లిఖించాడు. ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ప్రకటించినప్పుడు అతను ఆల్ ఇండియా ర్యాంక్ 3 సాధించాడు. అతనికి అత్యుత్తమ కోచింగ్ సెంటర్లు లేదా అపరిమిత వనరులు లేవు. అతనికి ఉన్న బలమైన నమ్మకం ఏమిటంటే 2 సంవత్సరాలుగా సోషల్ మీడియా నుండి బయటకు వెళ్లి తన కలలోకి లాగిన్ అవ్వడం ద్వారా అతను నిరాశ కలిగించే ఆ శబ్దాన్ని మూసేశాడు. అతను కేవలం ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. దేశవ్యాప్తంగా పోరాటాల భిన్నమైన కోణంలో వందలాది మంది ముస్లిం విద్యార్థులు కూడా లేచారు. ఈ సంవత్సరం 205 మంది విద్యార్థుల్లో 176 మంది జేఈఈ అడ్వాన్స్డ్కి చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది విధి కోసం కలలు తరచుగా మార్పిడి చేసుకునే ఇళ్ల నుండి వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ వారు ఐఐటి తలుపులు తడుతున్నారు. అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. కాశ్మీర్లోని పుల్వామా మధ్యలో సంఘర్షణతో చాలా తరచుగా ముడిపడి ఉన్న పేరు. అక్కడ 2 యువతులు, సదాత్ ముష్తాక్ మరియు సిమ్రా మీర్, జేఈఈ మెయిన్స్లో 99% పైగా స్కోర్ చేయడం ద్వారా ప్రతి స్టీరియోటైప్ను బద్దలు కొట్టారు. ప్రపంచం ముఖ్యాంశాలను చూసే ప్రాంతంలో వారు అవకాశాలను వెతికారు. అవకాశాలను నిజంలోకి మారుస్తున్నారు. ఈ స్ఫూర్తి కేవలం విద్యావేత్తలకే పరిమితం కాదు. ట్రాక్లలో, పూల్స్లో, మైదానాల్లో మరియు ఫ్లడ్లైట్ల కింద ముస్లిం అథ్లెట్లు పతకాలను మాత్రమే కాకుండా ఆశలను, ఆశయాలను ఆచరణలోకి తెస్తున్నారు. మహమ్మద్ అల్సల్ 7 సంవత్సరాల్లో 800 మీటర్లలో ఏ భారతీయ పురుషుడు సాధించనంత వేగంగా పరిగెత్తాడు. కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. బీహార్కు చెందిన దివ్యాంగుల ఈతగాడు షమ్స్ ఆలం ఇప్పుడు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు మరియు ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కాశ్మీర్లోని బండిపోరాలో ఎక్కడో కిక్బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్, టీనేజ్ కోచ్ అయిన తజముల్ ఇస్లాం పితృస్వామ్యం భయం ద్వారా ఎలా పంచేయాలో యువతులకు నేర్పుతోంది. కాంక్రీటుతో కాకుండా ధైర్యంతో నిర్మించబడిన ఆమె అకాడమీ 700 మందికి పైగా బాలికలకు శిక్షణ ఇస్తుంది. ఆమె యోధులను మాత్రమే నిర్మించలేదు, స్వేచ్ఛను కూడా నిర్మిస్తుంది. ఇది కేవలం విజయగాథల సమాహారం కాదు. ఇది ఒక సాంస్కృతిక ప్రవాహం, నిశ్శబ్ద తిరుగుబాటు. భారతీయ ముస్లిం గుర్తింపు బాధితులకు లేదా దుష్ప్రచారానికి మాత్రమే పరిమితం కాదని తేల్చి చెప్పారు. తమ కుమార్తెలు వైద్యులు కావడానికి పండ్లు అమ్మే తండ్రులతో ఈ విజయాలు నిండి ఉంది. తమ కొడుకులు కోచింగ్ తరగతులను భరించగలిగేలా రాత్రి ఆలస్యంగా కుట్టుమిషన్లు కుట్టే తల్లులతో ఇది నిండి ఉంది. తమ కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తు కోసం ప్రార్థించే పిల్లలతో. అవి కేవలం వ్యక్తిగత ప్రతిభకు సంబంధించిన కథలు కాదు, సామూహిక స్థితిస్థాపకతకు సంబంధించి ప్రేరణ కలిగించే కథలు.